ఇప్పుడు స్కిట్ చేసే వాళ్ళకి ఉంది బీపీ, కానీ వీరి కోసం వెయిట్ చేస్తుంది టోటల్ తెలంగాణ అండ్ ఏపీ. మరి స్కిట్ చూసేద్దామా మన పనులన్నీ ఆపి? సో లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. పేషెంట్లు అందరు కూల్ గానే ఉన్నారుగా? కూల్ గానే ఉన్నా డాక్టర్. నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి నీకు తెలియదు, కొంచెం జాగ్రత్త. నేను అలా రౌండింగ్కి వెళ్ళొసి వస్తా. అలాగే డాక్టర్. సార్, మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు కాస్త బానే ఉందమ్మా. ఏమైనా తిన్నారా సార్? ఇందాకే 2 ఇడ్లీలు తిన్నానమ్మా. పాలేమైనా తాగారా సార్? తాగుతానమ్మా. నువ్వు ఇలా అడుగుతుంటే నా 5 సంవత్సరాల కూతురు నాకు గుర్తొస్తుందమ్మా. మీ అమ్మాయి పేరేంటి సార్? నా బంగారు తల్లి పేరు మౌనిక అమ్మా. మీ పేరేంటి సార్? నా పేరు కుమార్ అమ్మా. మీ ఆవిడ పేరేంటి సార్? దాని పేరు అవసరమా నీకు? ఆ కొండ ముచ్చు దాని పేరు అడుగుతావే నువ్వు? ఏ ఊరనేది మెంటల్ దానా, పనికి మాలిందానా? ఎవడ నీకు ఉద్యోగం ఇచ్చింది? దాని పేరు అడుగుతావే నువ్వు? దాని పేరు అడుగుతావా? బీపీ టాబ్లెట్ వేసుకో. ఏమైందమ్మా? ఇప్పటి వరకు మా అమ్మ నాన్న కూడా ఇలా తిట్టలేదు సార్. బీపీ పేషెంట్లు అంతేనమ్మా. ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నాడు సార్. వాళ్ళ భార్య పేరు అడగంగానే సీరియస్ అయిపోయాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న నీళ్ళలో ఇంత పెద్ద రాయేస్తే నీళ్ళు అల్లకల్లోలం అయిపోదామా? అలాగే ప్రశాంతంగా ఉన్న వాడి జీవితంలో పెళ్ళాం అనే బండరాయి వచ్చి వాడి జీవితాన్ని అల్లకల్లోలం చేసేసింది. అందుకే పెళ్ళం పేరు ఎత్తగానే తోక తొక్కిన తాజ్మహల్ బుస్తున లేస్తాడు. ఎవడ్రా వాడు? డాక్టర్ అని కూడా చూడకుండా అలా తిడుతున్నాడు ఏంటి డాక్టర్? ఇంకా నన్ను కొట్టలే, సంతోషించాలి. అసలు వీళ్ళకి బీపీ ఎలా వచ్చింది డాక్టర్? వాడికేమో భార్య ఫ్రస్ట్రేషన్ లో వాడికి బీపీ వచ్చింది, వీడికేమో ట్రాఫిక్ జామ్ వల్ల బీపీ వచ్చింది. నిన్ను చంపే వరకు నేను నిన్ను వదలనే. నువ్వేంటే నా సంఖ్య ఎక్కావు? భయమేస్తుంది డాక్టర్. మనమే భయపడితే ఎలా? మనమే ధైర్యం ఉండాలి. సంగతిగా వస్తే రాజేశ్వరి, నువ్వు నాకు దొరకాలి కానీ నిన్ను కుక్కలు కొట్టాడు కొడతానే. ఈ రాజేశ్వరి ఎవరమ్మా? జడలో మళ్ళీ పోయిన సీరియల్లో నా గాయత్రి నా రాజేశ్వరి. నాకు పిల్లోడు పుట్టినప్పుడు గదిలో బంధించింది. నా పిల్లోడు ఇప్పుడు స్కూల్ వెళ్తున్నా, నా గాయత్రికి బయటకు రాలే. గాయత్రి బయటకు తీసుకురా అడుగుతున్నాను. తీసుకొద్దాం. ఆ డైరెక్టర్ తో నేను మాట్లాడతావా? నువ్వు ఇంత బీపీ టాబ్లెట్ వేసుకో. గ్లాస్ పడుకోమ్మా. నాకు బీపీ మొత్తం తగ్గిపోయినట్టుంది డాక్టర్ గారు. నన్ను డిశ్చార్జ్ చేసేయండి. బీపీ నీలో చాపేసుకొని కాలు మీద కాలు వేసుకొని లోపల పడుకుంది కుమార్. దొంగ ఎక్కడ దాక్కున్నాడో చెప్పచ్చు కుమార్, కానీ బాడీలో బీపీ ఎక్కడ దాక్కుంటా చెప్పలేం కుమార్. ఓ 2 రోజులు ఉండు. లేదు డాక్టర్, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. అయితే మీ భార్య పేరు చెప్పండి. మెంటల్ దానా, మళ్ళీ దాని పేరు ఎత్తుతావే నువ్వు? నన్ను ప్రశాంతంగా బతకనివే నువ్వు. నిన్ను చంపేస్తా కానీ నేను ప్రశాంతం కూడా. నా బీపీని రెచ్చగొట్టి మరేది గెలుగుతుంది డాక్టర్. లేదు కుమార్, నీకు బీపీ ఉందో లేదో చెక్ చేస్తుంది. వైద్యంలో ఇది ఒక భాగం. నీ జీవితంలో సగభాగం అని చెప్పి సగం జీవితాన్ని పనికి మళ్ళీ సంఖ్య నాకు ఇచ్చింది. వైద్యంలో సగభాగం అని చెప్పి ఉన్న జీవితాన్ని మీరు సంఖ్య నాకు ఇస్తున్నారు. నా జీవితం నాది కాదా? ఏంటో పని చేసుకునేది? ఆ పనికి మళ్ళీ పని చేసి నీకు పని చేసి అందరికి పనుల్లో కనిపిస్తున్నా. బీపీ వర్సెస్ బీపీ స్టార్ట్ ఎందుకు? బీపీ టాబ్లెట్ టాబ్లెట్లన్నీ అయిపోయాయి డాక్టర్. రోజా గారి దగ్గర ఉంటే తీసుకురా. హాస్పిటల్కి వచ్చావు సంగతి మర్చిపోతున్నా నువ్వు. నువ్వేమన్నా భోజనానికి హాస్పిటల్కి వచ్చావురా? నువ్వు కూడా బీపీతో హాస్పిటల్కి వచ్చావురా? ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇట్లా ఒకటి చుట్టుకొని వస్తాడు, అటు నుంచి ఒకటి చుట్టుకొని వస్తాడు. 2 నిమిషాలు ఆగలేవరా నువ్వు? 2 నిమిషాలు వస్తే చచ్చిపోతావు అడుగుతున్నా నేను. నువ్వేంట్రా నా పిల్లల సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? మీకు దమ్ముంటే ఆ రాజేశ్వరితో గొడవ పడండి రా. మీరు గొడవ పడ కాదు, మీరు మగాళ్ళే అయితే నా రాజేశ్వరిని తన్ని నా గాయత్రి నాకు తీసుకురండి రా. ఏంట మగాడన్నా తంతే హాస్పిటల్ బయట పడతావు. ఎక్కడ తెచ్చావా సిస్టర్? రోజా గారి దగ్గర వెళ్ళమంటే రోజా గారి దగ్గర వెళ్ళట్టుంది. త్వరగా రావే, కొట్టుకొని తెచ్చుకున్నారు వాళ్ళు. ఇదిగోండి సార్. రోజా గారి దగ్గర తెచ్చావా? లేదండి, నాగబాబు గారి దగ్గర నుంచి తెచ్చా. మేడం దగ్గర నిమిషానికి ఒకటి అయిపోతుందంట. ఓ సీట్ అయిపోతుందా? ముందు తల్లో పేలు తీసుకో.
వేసుకోండి, తర్వాత తోలు తిద్దు కానీ. ఇదిగోండి టాబ్లెట్ వేసుకోండి. వచ్చేయ్, పనికి మాలందానా సార్ 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 ఈ బీపీ టాబ్లెట్ వేసుకోండి సార్. టాబ్లెట్ ఇవ్వదు నువ్వు కదా డాక్టర్ మూసుకొని ఎవరు పనులు చేసుకోండి ఇక్కడ. నాకు బీపీ టాబ్లెట్ ఎవడేస్తాడు? చచ్చిపోమ్మంటావు బీపీతో? చచ్చిపోమ్మంటావు చెప్పు, చచ్చిపోతా. నమస్తే సార్. నమస్తే. అమ్మగారు లంచ్ బాక్స్ పంపించారు సార్. నమస్తే మేడం, నమస్కారం అండి. నేను సార్ గారు డ్రైవర్ నండి. ఓ అవునా? ఏంట్రా మీ అమ్మ పచ్చడి వేసి పంపించింది, పప్పు గిప్పి వేసి పంపించలేదేంటి దీంట్లో? నువ్వు పోయి పిల్లలు నరుకో. కనిపిస్తున్నాను నేను పిల్లలు కనిపిస్తున్నానా? నీకేమైందిరా? అయినా నీ దగ్గర పని చేస్తున్నా అని చెప్పేసి నోటి వచ్చిన మాట్లాడతావు నువ్వు. నేనేమన్నారా నిన్ను? నీ ఆటలో నువ్వు ఉండవు, జాగ్రత్త. ప్రవక్కునేటోడే. అంత బీపీ ఉన్నోండి మీ దగ్గర జాబ్ లో ఎలా పెట్టుకున్నారు సార్? దరిద్రుడు మొన్నటి వరకు బానే ఉన్నాడు, సడన్ గా ఏమై చచ్చిందో ఏమో దరిద్రుడికి. మూసుకొని ఎవరు పనులు చేసుకోండి ఇక్కడ. ఎవరిని అంటున్నావు నువ్వు? ఎవరిని అంటున్నావు? నా పని నేను చేసుకుంటాను రా. నువ్వేరా దున్నపోతా పడుకున్నావు? ఎవరిని అంటున్నావు నువ్వు? రేయ్, ఏమైందిరా? చూడు, నా పని నేను చేసుకుంటే కావాలని గెలుపుతున్నాడు ఎదవా, పనికి మాలనేదవా. వాడేదో నిద్రలో కలవరిస్తుంటే వాడు ఇచ్చేస్తావు. ఏంటి గమనించేది? ఎవడు ఖాళీగా లేడు ఇక్కడ, ఎవరి పని వాడు చేసుకుంటాడు ఇక్కడ. ఏయ్ డాక్టర్, నీ లిమిట్ లో నువ్వు ఉండు. నువ్వు నేను ఒకే హాస్పిటల్ పని చేస్తున్నావు. నువ్వు సిరింజ్ పట్టుకున్నావు, నేను చీపులు పట్టుకున్నాను. అంతే తేడా. ప్రతి ఒళ్ళు నాకు చెప్పేవాడే. అరే ఏమైందిరా మీ అందరికి? అర్థ పర్థం లేకుండా అయిపోతున్నారేంట్రా? ఇంత మరి టూ మచ్చా? సిస్టర్, ఒకసారి పేషెంట్ అందరికి ఒకసారి బీకి చెక్ చేయి. ఎవరు చెక్ చేస్తాడు? నువ్వేం చేస్తావు? నువ్వు చెక్ చేయవా? అన్ని పనులు నేనే చేయాలా? నీకేమైంది? గాడిది గుట్ట అయింది, గోకూర పులుసు అయింది. నువ్వు డాక్టర్ అయితే ఎవరుతావురా బోడి? నేనే మానేస్తా. బోడి డాక్టర్, బోడి పేషెంట్లు, బోడి హాస్పిటల్. సీరియల్ సరదా కోసం చూడాలి, వచ్చేటట్టు చూడకూడదే. కూరలో ఉప్పు తక్కువైందని అప్పుడల్లా కరతో కొట్టావే, అప్పుడు మొక్కుంటానా? పిల్లాన్ని డీల్ చేయని వాడు పెళ్లి పనికి మాలి చేద్దావా? మూసుకొని ఎవరు పనులు చేయండి ఇక్కడ. ఎవడు పనులు మార్చేస్తున్నాడు? పనులు మార్చేస్తున్నారా? నువ్వు ఒక్కడరా చేయట్లేదు. పనికి మాలి నా బొంగులో బీపీఎల్ సమాజాన్ని సృష్టిద్దామనుకున్నా, నాకే బీపీ చేశారు పనికి మాలి ఎదవలు. మనిషి తర్వాత బీపీ ఉంటాడరా, కొన్ని టైంలో బీపీ ఎక్కడ ఇప్పుడు అర్థమైంది నాకు. నా బొంగులో అక్కడ కొడుతున్నావు, ఏదో తుచ్చు అనుకుంటే ఇక్కడ చెప్తావుగా, చెప్పు. 2 నిమిషాలు ఆగలేవా? నీకు బీపీ వచ్చిందంటే రాదా? 10 నిమిషాల నుంచి బీపీ స్కిట్ చూస్తున్నా. బీపీ రాకపోతే ఇంకేం వస్తుంది? ఇప్పుడు జడ్జ్మెంట్ కావాలా వద్దా? కావాలి కదా. అయితే అడగండి. మీరు అంతా బీపీతో అడుగు, ముందు టాబ్లెట్ వేసుకో. వాళ్ళు బీపీతో మార్కులు ఇచ్చారనుకో, నాకు ఒక మార్కు కూడా రాదు. సరోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? నిజంగానే బీపీ వస్తే చిన్న విషయాన్ని కూడా రాద్ధాంతం చేస్తుంటారు కదా, కానీ మా దగ్గర బీపీ టాబ్లెట్లు ఉంటామేంటి నాకు అర్థం కాలేదు. బాగుంది. నాకు బాబు సార్ బాగుంది, హిలేరియస్ గా ఉంది స్కిట్. వెరీ గుడ్.